అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలు పెడదామా? పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. బ్రహ్మి పేపర్ తీసుకొచ్చి నెంబర్ చూపించాడు. నిజంగానా? నేను పేపర్ లాక్కుని చూశాను. నా నెంబర్ కనిపించింది. నేను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అమ్మగారు అంటూ అనసూయమ్మగారి దగ్గరికి పరిగెత్తికి వెళ్ళి చూపించాను. ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ, వెరీ గుడ్, నువ్వు ఇంకా చదవాలి. నేను నీకు లా చెప్పిస్తాను. నీలో మంచి వివక్షతతో కూడిన తర్కం ఉంది. మంచి లాయర్గా బాగా పనికొస్తావు. మొన్న సాయంత్రం వచ్చింది చూడు రజని అని, ఆమె కలెక్టర్. ఆ అమ్మాయికి నేనే చదువు చెప్పించాను అంది ఆవిడ. నేను మళ్ళా రివ్వును బయటకు పరిగెత్తుకొచ్చాను. అక్కడ బ్రహ్మి ఉన్నాడు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అన్నాను. తెలుసు అన్నాడు చిరునవ్వుతో. ఎంతో చెప్పు అన్నాను. నువ్వు చెప్పలేనంత అన్నాడు. ఇంతకీ సునీత పరీక్ష? అప్పుడు గుర్తొచ్చింది నాకు. పాస్ అయింది. స్టేట్ మొత్తం మీద సెకండ్ వచ్చింది. నేను చెప్తావు అనుకుంటూ ఉండగానే నువ్వు లోపలికి వెళ్ళావు అన్నాడు. సునీత ఊరిలో లేదు. బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే మెడ్రాస్కి వెళ్ళింది. నేను పాస్ అయ్యానుగా, నాకు ఇక ఉద్యోగం వచ్చేస్తుందా? బ్రహ్మిని ఆశగా అడిగాను. ఉద్యోగమా? పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్లే అక్కడ పడిగాపులు పడి ఏడుస్తున్నారు. ఈ బోర్డు 10థ్కి ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఏమన్నావు? బోర్డు 10థా? ఏది మళ్ళీ అను? చేతి గోళ్లు చూపిస్తూ అతని మీదికెళ్ళాను. నేను ఇంత కష్టపడి చదివితే అలా అంటున్నావా అన్నాను. నీకంటే 1000 రెట్లు కష్టపడి చదివేవారు ఎంతోమంది ఉన్నారు. సునీత చూడు, స్టేట్ మొత్తానికి సెకండ్ వచ్చింది. నేను ఆవేశపడబోయి తమాయించుకున్నాను. వెంటనే చక్కటి చిరునవ్వుతో, నువ్వేగా సునీత వేరు నేను వేరు అని చెప్పావు. ఆమెతో అసలు పోల్చుకోవద్దని లెక్చర్ ఇచ్చావు. మళ్ళీ నువ్వే ఎందుకు పోలుస్తున్నావు ఇప్పుడు? బ్రహ్మి జవాబు చెప్పలేనట్లుగా చూశాడు. అతన్ని ఆ విధంగా అతని మాటలే తిప్పికొట్టి నిరుత్తరుడిని చేసినందుకు నాకెంతో ఆనందంగా అనిపించింది. నాకు ఇదో కొత్త అనుభవం. ఎవరేమన్నా ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా ఎదుటివారి నోరు మూయించేటట్లు సమాధానం చెప్పి నోరు మూయించడంలో కల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవం అయింది. నేను ఈ ప్రయోగం బ్రహ్మి మీదనే ప్రయోగించి విజయం సాధించినందుకు రెట్టింపు సంతోషంగా అనిపించింది. ఒక క్షణముండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి పరిగెత్తాను. 10 నిమిషాల్లో జడాల్లుకుని పూలు పెట్టుకుని మంచి చీర కట్టుకుని ముస్తాబై యువతలికి వచ్చాను. పద అన్నాను. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు. గుడికి. ఎందుకు? పరీక్ష పాస్ అయితే వస్తానని మొక్కుకున్నాను అన్నాను. అనసూయమ్మగారిని వెళ్ళి అడిగిరా అన్నాడు. వెళ్ళి అడిగి వచ్చాను. ఇద్దరం బయటికి వచ్చాం. గుడి దగ్గరలోనే ఉంది. నడిచి వెళ్తున్నాం. నేను చాలా టీవీగా నడుస్తున్నాను. నేను ఇప్పుడు చదువురాని మొద్దును కాను. చదువు వచ్చి పరీక్ష పాస్ అయిన అమ్మాయిని. నా కాళ్ళు భూమి మీద 6 అడుగులు ఎత్తున నడుస్తున్నట్లుగా ఉంది. నాకేమిటో మనసు నిండా ఉత్సాహం, మేరు పర్వతమంత ఆత్మవిశ్వాసం. ఈ ప్రపంచాన్ని చిటికెన వేలితో జయించగలనన్నంత ధీమాగా ఉంది. మనసు చైతన్యవంతంగా, నాకు నేను ఓ నయాగరా జలపాతమంత శక్తివంతంగా, ఆనందంతో ఉరకలు వేస్తున్న ప్రవాహంలా అనిపిస్తున్నాను. ఇద్దరం గుడికి వచ్చాం. నేను భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టాను. స్వామి, నేనింకా ఏ పరీక్షలు రాయకుండా నాకు పెద్ద ఉద్యోగం, పేరు ప్రతిష్టలు వచ్చేటట్లు చేయి. నువ్వు ఎలాంటి పని అప్పచెప్పినా సంతోషంగా స్వీకరించి చేస్తాను. పరీక్షలకి మాత్రం ఇక చదవలేను. అది చాలా తలనొప్పి వ్యవహారం. రాత్రిళ్ళు మేలుకోవాలి. పరీక్షల ముందు భయంతో జ్వరం. నాకు పరీక్షలు వద్దు స్వామి. ఉద్యోగం మాత్రం చాలా అవసరం. అది ఇప్పించవా? నీకు ఆకుపూజ చేయిస్తాను. నేను భక్తిగా చేతులు జోడించి శ్రద్ధగా కళ్ళు మూసుకుని కోరికల దండకం చదువుకుంటూ పోతూ ఉంటే ఇంతలో, ఏమండోయ్ అబ్బాయి గారు అంటూ పొలికిక వినిపించింది. నేను ఉలికిపాటుగా కళ్ళు తెరిచి తల తిప్పి చూశాను. దూరం నుంచి వీరయ్య పరుగున వచ్చాడు. బ్రహ్మిని బాగున్నారా బాబు అని పలకరిస్తూ నన్ను యగాదిగా చూస్తూ గుడ్లు మిటకరించి, ఏమిటేమిటి అమ్మాయి గారా, ఇదెలా సాధ్యం అన్నాడు అయోమయంగా అయిపోతూ. ఏమైంది వీరయ్య అన్నాడు బ్రహ్మి. అది కాదండి, మరేమో అమ్మాయి గారికి ఒంట్లో బాగలేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లారని, అక్కడ చచ్చిపోయారని అన్నారు కదండి. ఏమిటి?
నేను చచ్చిపోయానా? ఇదిగో వీరయ్య. మీదికి వెళ్ళబోతూ ఉంటే బ్రహ్మి బలవంతంగా వెనక్కి లాగాడు. ఎవరు చెప్పారు వీరయ్య ఈ కట్టుకథలు? ఊరిలో అందరూ అన్నారండి. బామ్మగారిని శ్రాద్ధానికి రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారట. అల్లుడుగారు గుండు గీయించుకుని కర్మ కూడా చేశారుట. ఏమిటి, ఇంత పని చేశారా? అయితే నేనిప్పుడు దెయ్యానన్నమాట. ఇదిగో వీరయ్య, వచ్చి దెయ్యంలాగానే వాళ్ళందరినీ పీక్కు తింటానని చెప్పు, తెలిసిందా? బ్రహ్మి వీరయ్యని దూరంగా తీసుకెళ్ళి ఏదో మాట్లాడి పంపేసొచ్చాడు. ఏమిటా మంతనాలు అన్నాను. నిన్నిక్కడ చూశానని ఎవరికీ చెప్పొద్దని వచ్చాను. మేమిద్దరం గుడిమెట్ల మీద కూర్చున్నాం. ఏమిటో, నేను పరీక్ష పాస్ అయ్యి అంత ఆనందంగా ఉంటే ఈ వీరయ్య వచ్చి నా చావు కబురు నాకే చెప్పి నా సంతోషం అంతా పాడు చేసేశాడు. అసలు బ్రతికుంటే నన్ను తీసుకెళ్ళలేక వాళ్ళ పరువుని దక్కించుకోవడానికి ఇంత దారుణంగా అబద్ధం ఆడతారా? వాళ్ళకెంత ధైర్యం! మా వాళ్ళు మౌనంగా ఉంటారా అన్నాను దిగులుగా. ఆ ఉత్సాహం, జలపాతాలు, ఆ ఆత్మధైర్యం, మేరు పర్వతాలు ఏమైపోయాయో. నేను మామూలు సుకుమారిలా ఉన్నాను. ఇలాంటి మాటలు అసలు పట్టించుకోకూడదు. చూడు, బాగా గుర్తుపెట్టుకో. ఒకరి సంగతి మనకు అనవసరం, మన సంగతి మనం చూసుకోవాలి. ఎవరేమన్నా లక్ష్య పెట్టకూడదు అన్నాడు. నేను తల ఊపాను. నేను ఇప్పుడే ఆ పాఠం నేర్చుకుంటున్నాను. అత్తయ్య ఇంటికి వచ్చిందా అడిగాను. తల తిప్పాడు. నేను మీ ఇంట్లో లేనుగా, ఆవిడికి ఇంకెందుకు కోపం? పూనా ఉద్యోగం వదిలేశానని. అదా, దానికి కారణం నేనేగా. నేనేం చెప్పలేకపోయాను. అనసూయమ్మ గారింటికి వెళ్ళొద్దు అంటోంది, నీ జోలి పట్టించుకోవద్దంటుంది. అంతకంటే అతను ఇంకేం చెప్పలేదు. అయినా తల్లి కొడుకుల మధ్య వాగ్వివాదం బాగానే జరుగుంటుందని అనుకున్నాను. అత్తయ్యకి ఎంతో కోపం వస్తే తప్ప కొడుకు దగ్గర నుండి వెళ్ళిపోదు. మేం తిరిగి వస్తుంటే ఒక బొమ్మల బండి కనిపించింది. బండి అతను ఒక కోతి బొమ్మని ఆడిస్తున్నాడు. స్ప్రింగ్ కదపగానే అది గబగబా నిచ్చెన మెట్లెక్కి వెళ్ళి నిలబడి మళ్ళీ కదపగానే జర్రును కిందికి జారొస్తుంది. ఎంత బాగుందో అన్నాను. బ్రహ్మి వెంటనే బండి దగ్గరికి వెళ్ళి అది కొన్ని తెచ్చి ఇచ్చాడు. ఇదేమిటి, నేను బాగుంది అన్నానే కానీ కావాలని అనలేదుగా. బాగుందని నువ్వంటే నీకు ఇవ్వాలని నాకు అనిపించింది. ఉండని, ఎంతో కష్టపడి చదివి పరీక్ష పాస్ అయ్యావుగా, ఇది నా బహుమతి అన్నాడు. నేను కోతి బొమ్మ స్ప్రింగ్ లాగాను. అది గబగబా నిచ్చెనెక్కి కూర్చుంది. నిన్ను ఎక్కువసేపు అక్కడ ఉండనియన్లే. మళ్ళీ స్ప్రింగ్ లాగాను. అది జర్రున కిందికి జారింది. నేను పక్కపక్క నవ్వుతూ ఉంటే బ్రహ్మి, అదృష్టం చేతిలో మనం కూడా ఇంతేనేమో అన్నాడు. నేను పరీక్ష పాస్ అయ్యాను. బ్రహ్మి అన్నదే నిజం. పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదేమో. పరీక్ష అయినా జీవితమైనా క్షుణ్ణంగా అర్థం చేసుకుని సిద్ధం అవ్వాలి. అప్పుడు మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. జీవితం కూడా ఒక పరీక్షే. దాన్ని ఎదుర్కోలేమేమో అనేవారికి భయం పుడుతుంది. కృషి సాధన చేసేవారికి ఏ వెరపు ఉండదు. నేను ఒక నిశ్చయానికి వచ్చేశాను. ఈ పరీక్ష ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నాను. నేను ఇక అనసూయమ్మ గారింట్లో ఉండను. ఏదైనా చిన్న ఉద్యోగం, ఎంత చిన్నదైనా సరే చూసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఇప్పుడు నాకు ఎదురయ్యే పెద్ద ఇబ్బంది ఒకటి నన్ను చాలా భయపెడుతుంది. నన్ను ఆవిడ లా చదివిస్తానంటుంది. ఆవిడ మాట అంటే సాధించే మనిషి. లా చదవాలంటే మాటలా? ఇంటర్ చదవాలి, బిఏ పాస్ అవ్వాలి, ఆ పైన లా చదవటం. అది పూర్తయ్యే లోపల నాకు ముసలితనం వచ్చేస్తుంది. అది మాత్రం ఖాయం. ఏమిటి ఆ దీర్ఘాలోచన అడిగాడు బ్రహ్మి. నా మనసులో భయం చెప్పేశాను. నువ్వు గోరంతని కొండంతగా ఊహించుకొని భయపడుతున్నావో అన్నాడు. మేమిద్దరం ఇంట్లో అడుగు పెట్టేసరికి ఇల్లంతా నానా కంగారుగా ఉంది. పనివాళ్లంతా హడావుడిగా పరుగులు తీస్తున్నారు. మేము లోపలికి రాగానే పాండు ఏడుస్తూ ఎదురొచ్చి, అమ్మగారు పడిపోయారండి, నోట మాట రావటం లేదు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంట్లో లేరన్నారు అన్నాడు. ఆ మాటలు వింటూనే బ్రహ్మి అనసూయమ్మ గారి గదిలోకి పరిగెత్తి వెళ్ళాడు. నేను అతని వెంటే పరిగెత్తాను. అక్కడే పడక గదిలో కనిపించిన దృశ్యం చూసి నా ఒళ్ళు జలధరించింది. ఆవిడ కింద పడిపోయింది. కనుగుడ్లు తిరిగి ఉన్నాయి. నోట్లోంచి పెద్దగా మూలుగు వినిపిస్తుంది. బ్రహ్మి నన్ను పాండుని సాయం పట్టమని అతి కష్టం మీద ఎత్తి ఆవిడని మంచం మీద పడుకోబెట్టాడు. నన్ను ఆవిడ దగ్గరే ఉండమని వెంటనే బయటికి పరిగెత్తాడు. పాండు పని మనిషి ఏమిటేమిటో చేతులు తిప్పుతూ కంగారుగా ఏడుస్తూ నాకు చెప్తున్నారు. వారి మాటలు నాకేం వినిపించటం లేదు. పావుగంటలో డాక్టర్ గారు వచ్చారు.
నేను క్లబ్లో ఉన్నానయ్యా, మా ఆవిడ చెప్పలేదు అంటూ ఆవిడని పరీక్ష చేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమన్నారు. అరగంటలో అంబులెన్స్ రానే వచ్చింది. ఆవిడని అందులోకి ఎక్కించారు. సునీత ఊర్లో లేదు. బ్రహ్మి నన్ను త్వరగా రమ్మనమని అరుస్తున్నాడు. నేను వెళ్ళబోతూ ఎందుకో ఒక క్షణం ఆగి ఎవరో నన్ను తరిమినట్టే బెడ్రూంలోకి పరిగెత్తాను. అక్కడ నేల మీద తాళం చెవులు గుత్తిపడి ఉంది. అది తీసుకున్నాను. గబగబా వెళ్ళి ఆవిడ పర్సనల్ బీరువా తెరిచి ఉంటే అది తాళం వేసేశాను. తాళం చెవులు నా బ్యాగ్లో వేసుకున్నాను. వెంటనే మెరుపులా బయటకొచ్చి అంబులెన్స్ ఎక్కాను. ఆవిడ తల దగ్గర కూర్చున్నాను. ఆమె స్పృహలో లేదు. తనెక్కడికి వెళ్తుందో ఆమెకి తెలీదు. మృత్యుగుహరంలోకి ఈడ్చుకు వెళ్తున్న శక్తిలా ఉంది ఆ అంబులెన్స్. నేను గాబరాగా బ్రహ్మి వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు. నేను ఏ క్షణంలో అయితే ఆ ఇంటి తాళం చెవులు నా చేతుల్లోకి తీసుకున్నానో కానీ ఆ క్షణంలో నా భుజాల మీద ఒక్క పెద్ద భారం మోపబడిందని అప్పుడు నేను ఏమాత్రం ఊహించలేకపోయాను. అనసూయమ్మ గారిని అంబులెన్స్లో ఎక్కించి నేను ఆమె వెంట బయలుదేరినప్పటి నుంచి నా జీవితం నా స్వంతం కాకుండా పోయింది. ఆ పూట నుంచి నా గురించి నేను చేసిన ఆలోచనలు బహుకొద్ది. జీవితంలో అనుకోకుండా నాకేమాత్రం సంబంధం లేని సంఘటనలు మహత్తర ఉధృతమైన ప్రవాహంలా నా మీద కురికి వాటి వెంట నన్ను ఈడ్చుకుపోసాగాయి. నాకు లేని పెద్దరికం ఆపాదించబడింది. ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రతి మాటని ఆచితూచి మాట్లాడాల్సిన ఆరిందాగా నన్ను ఆ సంఘటనలు మలిచివేసాగాయి. నా ఇష్టాయిష్టాల ప్రసక్తే లేకుండా పోయింది. అనసూయమ్మ గారిని హాస్పిటల్లో చేర్పించిన మరుక్షణమే డాక్టర్ గారు ఆవిడికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని, కుడివైపు భాగమంతా చచ్చుబడిందని అన్నారు. ఆమెకి త్వరగా అందాల్సిన వైద్య సాయం అందచేస్తున్నారు. బ్రహ్మిని మద్రాస్ ఫోన్ చేసి సునీత ఎక్కడుందో కనుక్కుని వెంటనే బయలుదేరి రమ్మనమని చెప్పాను. ఇంటికి ఫోన్ చేసి పాండుని తలుపులన్నీ జాగ్రత్తగా వేసి తాళం చెవులు తెచ్చి నాకు ఇమ్మని పురమాయించాను. అనసూయమ్మ గారిని హాస్పిటల్లో చేర్పించామని తెలియగానే ఎవరెవరో హాస్పిటల్కి ఎలా ఉందావిడికి అంటూ రాసాగారు. డాక్టర్ గారు నన్ను పిలిచి, సుకుమారి, ఎవరిని లోపలికి రానియొద్దు, ఇప్పుడు చూడటానికి వీల్లేదు, ఏదో ఒకటి చెప్పి పంపేసేయ్ అని ఆదేశించారు. వచ్చిన వాళ్ళెవరో బ్రహ్మికి తెలీదు. వాళ్ళంతా దాదాపు అందరూ నాకే తెలుసు. ఎవరికి ఎలా చెప్పాలో నమ్రతగా చెప్పి పంపిస్తున్నాను. మీరు ఇక్కడ ఉండొద్దు ప్లీజ్, కావాలంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి అంటూ పంపేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. నేను డాక్టర్ గారి ఆదేశం ప్రకారం ఆవిడ దగ్గరే కూర్చున్నాను. మంచం మీద స్పృహ లేకుండా ఈ శరీరంతో ఏమాత్రం పొత్తు కుదరనట్టుగా ఏదో లోకంలో వ్యధ చెందుతూ ఆరాటపడుతూ ఉన్నట్టుగా ఆమెను చూస్తూ ఉంటే నాకు చాలా జాలేసింది. పాపం, చిన్న వయసులో తనని హింసించే భర్తను వదిలేసి ఎదురు తిరిగి వచ్చి తన జీవితం సుస్థిరం చేసుకుంది. మాలాంటి ఎందరికో చల్లటి చెట్టులా ఆశ్రయం ఇచ్చి నీడని కల్పించింది. ఆమె జీవితంలో ఆమె ఏం ఆనందం అనుభవించిందో కానీ చాలామందికి సహాయ మమకారాలు అందించి వారి జీవితాలు నిర్మించుకుని ఆనందంగా ఉంటే తనే ఆనందం పొందినట్లు సంబరపడింది. అందరినీ కలుపుకుని జీవితమంతా సందడిమయం చేసుకుని ఒంటరితనాన్ని చేతికర్ర చూపించినట్టు బెదిరించి పరిగెత్తించింది. ఆమెను చూస్తూ ఉంటే నాకెందుకో తెలియదు కానీ చాలా జాలి కలగసాగింది. బ్రహ్మి ఎప్పుడు అంటూ ఉంటాడు, అనసూయమ్మగారు ఎండని తను కాసి బాటసారులకు నీడనిచ్చే చెట్టు లాంటి మనిషి అని. నీడనిస్తున్నాననే ఆనందంతో తృప్తిపడి ఎండని భరిస్తున్నాను అనే బాధను మర్చిపోవడానికి చూస్తారట. ఈమెకు నేను చాలా రుణపడి ఉన్నాను అనిపించింది. మర్నాటి పొద్దుటకి సునీత వచ్చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆంటీని చూడగానే నన్ను పట్టుకుని బావురుమని ఏడ్చేసింది. నేను సునీతని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పాను. సునీత, ఆంటీ ఇన్నాళ్ళు మనల్ని కన్న తల్లిలా చూశారు, ఇప్పుడు మనం ఆమెను చూడాలి అన్నాను. సునీతని ఓదారుస్తూ ఉండగానే ఫోన్ వచ్చింది అని నర్స్ పిలిచింది. ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ గారి పిలుపు. డాక్టర్ గారు చెప్పింది వింటూ ఉండగానే ఎవరో వచ్చారని వార్డ్ బాయ్ పిలవటం. ఆ వచ్చిన వారితో చెప్తూ ఉండగానే నర్స్ వచ్చి అర్జెంటుగా మందులు తీసుకురావాలి, డబ్బు ఇవ్వమనటం. ఇలా ఊపిరాడకుండా ఒక పని వెంట ఒకటి. సునీతకి తాళం చెవులు ఇచ్చి ఇంటికి వెళ్ళి డబ్బు తెమ్మంటే నాకవేం తెలీదు, నువ్వే చూసుకో అంది ఆంటీ దగ్గర కూర్చుని. ఏడుస్తున్న సునీత తాళం చెవుల వైపు చూడను కూడా చూడలేదు. నేనే కారులో ఇంటికి పరిగెత్తి బీరువాలో ఉన్న డబ్బు తెచ్చాను. నేను సునీత చేత బలవంతంగా కాస్త అన్నం తినిపించాను. నాకు అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు, ఆంటీ తప్ప ఎవ్వరూ లేరు అంటూ ఏడుస్తుంటే ఓదార్చాను. ఆంటీకి ప్రాణాపాయం లేదన్నారుగా, అది చాలా సంతోషించాల్సిన విషయం కాదు, గుర్తు చేశాను. సునీత అవునన్నట్లు తల ఊపింది.
నౌకర్లందరూ బెంబేలు పడిపోయినట్లుగా బయట నిలబడి వేచి చూస్తున్నారు. నేను వారిని పంపి ఉస్సురంటూ అక్కడ బెంచి మీద కూర్చున్నాను. సుకుమారి, బ్రహ్మి పిలిచాడు. నేను తిరిగి చూశాను. బ్రహ్మి నా ఎదురుగా ఉన్నాడు. రా, కొద్దిగా భోజనం చేయి అంటూ టిఫిన్ గిన్నె నా ఎదురుగా పెట్టాడు. నాకు ఆకలి లేదు. అలా అనకు, కొద్దిగా తిను బలవంతం చేశాడు. నేను అన్నం తినబోతూ ఉంటే ఇంతలో నర్స్ ఫోన్ అంటూ వచ్చింది. నేను లేచి పరిగెత్తాను. లాయర్ గారు చేశారు. అనసూయమ్మ గారి బీరువా తాళాలు ఎక్కడున్నాయి అడిగారు. నా దగ్గరున్నాయి అన్నాను. సరే, జాగ్రత్తగా దాచు, సాయంత్రం నేను వచ్చి తీసుకుంటాను. చూడు, పద్మావతి గారు అడిగితే నాకు తెలియదని చెప్పు ఏం అన్నారు. అలాగే అన్నాను. కొద్దిసేపటికి ఆవిడ చేయనే చేసింది. నాకు తెలియదండి, లాయర్ గారు చెప్పమన్నట్లే చెప్పాను. ఇంకా కాసేపటికి వేణుగోపాలరావు చేశారు. నేను మళ్ళీ చిలకలా అదే మాట చెప్పాను. వర్ధనమ్మ గారు కారేసుకుని సరాసరి ఆవిడే వచ్చింది. నేను అదే పాఠం అప్పచెప్పాను. శ్రీకంఠం గారు, ఆనందమూర్తి అందరూ అడిగారు. అందరికీ అదే జవాబు చెప్పాను. నా బ్యాగ్లో ఉన్న తాళం చెవుల గుత్తె తీసి బ్రహ్మి చేతిలో పెట్టేశాను. ఇదేమిటో నాకు తెలీదు, అందరూ అడుగుతున్నారు. ఎవరికి వారే ఇంకోరు అడిగారా అని ఆరా తీస్తున్నారు. ఆవిడికి స్పృహస్తే చెప్దాం అన్నాను. సాయంత్రం లాయర్ గారు వచ్చారు. నన్ను తాళం చెవులు ఇమ్మన్నారు. నేను ఇంటి తాళం చెవుల గుత్తి ఆయన చేతిలో పెట్టాను. ఆయన వాటిని చూసి ఇవి కావు అన్నారు. నా దగ్గరున్నవి ఇవే అన్నాను. ఆవిడ పర్సనల్వి కావాలి. నాకు తెలీదండి, ఇవే అనుకుంటున్నాను. ఏడ్చినట్టుంది. ఆయన అవి తీసుకుని వెళ్ళారు. నేను ఆయన వెంట పాండుని వెళ్ళమని పురమాయించాను. ఆయన ఆవిడ గది అంతా గాలించి వచ్చారని పాండు చెప్పాడు. ఆయన చిరాగ్గా వెళ్ళిపోయారుట. ఏమైనా కానీ నా చిన్నబుర్రకి తోచింది ఒకటే, ఇంతమంది అడిగినా ఇవ్వని తాళం చెవుల గుత్తి ఆయనకి మాత్రం ఎందుకు ఇవ్వాలి? ఇది నా స్వయం నిర్ణయం. దాదాపు 15 రోజులకి అనసూయమ్మ గారు బాగా కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి తీసుకుని వచ్చేసాం. డాక్టర్లు ఆమెకి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రమబద్ధంగా చేయాల్సిన ఎక్సర్సైజెస్ గురించి చెప్పారు. ఆమె కాలు చెయ్యి ఇప్పుడిప్పుడే స్వాధీనానికి రావని, ఎక్సర్సైజెస్ చేయగా కొన్ని నెలలకి ఫలితం కనిపించవచ్చని అన్నారు. అత్యంత కష్టం మీద వెనక నుంచి ఒక మనిషి పట్టుకుని లేవదీస్తే ఆవిడ మంచం మీద లేచి దిళ్ళని ఆనుకుని కూర్చోగలుగుతున్నారు. ఆంటీ హాస్పిటల్లో బాగా స్పృహొచ్చి కోలుకున్న తర్వాత నేను బ్రహ్మి దగ్గర దాచిన తాళం చెవుల గుత్తి ఇచ్చి లాయర్ గారు మొదలై వాళ్ళంతా వాటిని గురించి అడిగిన సంగతి నేను నాకు తెలియదన్నవైనని చెప్పేశాను. ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ నన్ను దగ్గరికి రమ్మనమని సైగ చేశారు. దగ్గరికి వెళ్ళగానే ముఖం వంచి బుగ్గను ముద్దు పెట్టుకుని, చాలా మంచి పని చేశావు. ఆ బీరువా నిండా వాళ్ళంతా వారి అవసరాలకి నా దగ్గర తీసుకున్న పైకం ప్రోనోట్లున్నాయి అన్నారు, నన్ను బ్రహ్మిని కలి చూస్తూ. మీ ఇద్దరూ నాకు వచ్చిన ఈ ఆపదలో చేసిన మేలు మరిచిపోనర్రా అన్నారు. ఆమెను ఇంటికి తీసుకురాగానే ఇంటి నౌకర్లందరికీ పండగలా సంబరంగా అనిపించింది. ఒక్కొక్కరు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని నుదుటకి ఆనించుకునో లేక కాలు మీద తల ఆనించి ఉంచుకునో ఏడ్చేయసాగారు. వాళ్ళందరికీ ఆమె తల్లి కంటే ఎక్కువ. వారందరూ వచ్చి అలా మూగవేదనతో చూస్తూ ఉంటే ఆమె కళ్ళలోకి నీళ్లు పొంగి వచ్చాయి. ఇంకా ఎవరెవరో చూడ్డానికి వస్తుంటే నేను వారించాను. ఇంకెవ్వరూ రావద్దు, ఆమె విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పటికే చాలాసేపు కూర్చున్నారు, అలసట అయిపోతుంది, ఇంకోసారి రండి మీరు అంటూ నిర్మోహమాటంగా చెప్పి వారిని పంపించేశాను. ఆవిడ నుదుటిన చెమటలు అలుముకున్నాయి. నేను ఫ్యాన్ వేసి మందు తెచ్చి ఇచ్చాను. ఆవిడ నన్ను చూస్తూ, సుకుమారి, ఆ రోజు మీ బామ్మ నన్ను ఏమని దెప్పి పొడిచింది? నాకు పిల్లలు లేరు అంది, మమకారాలు తెలియవు అంది. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఏముంటుంది అంది. నేను చిరునవ్వుతో అన్నాను, బామ్మ అన్న ప్రతి మాటని మీరు ఖాతరు చేయకుండా వదిలేశారు, కానీ ఇది ఒక్కటి మాత్రం ఎందుకు అంతగా గుర్తుపెట్టుకుని పదే పదే అంటున్నారు? ఏమో నాకు తెలీదు. అవును, నిజమే సుమా, ఈ మాట ఒక్కటే నా మనసుని మహా తీవ్రంగా ముల్లులా పొడుస్తుంది, ఎందువల్లనో మరి అంటూ నేను ఇచ్చిన మందు వేసుకుని నీళ్లు తాగి గ్లాస్ తిరిగిస్తూ, బహుశా నా మనసుని ఈ మాట బాగా గాయపరిచుంటుంది. మనిషికి సంతోషం కంటే బాధ కలిగించిన విషయాలే ఎక్కువగా గుర్తుంటాయి, పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఆమెకి వెనక్కి ఆసరా ఇచ్చి పడుకోబెట్టి దిండు సరిచేశాను. ఆమె పట్టుకుంటూ, మీ తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు సుకుమారి.
మేం పడిన కష్టాలు మీకెక్కడున్నాయి? సాంప్రదాయాలు మమ్మల్ని వేధించినంతగా మిమ్మల్ని ఎక్కడ వేధిస్తున్నాయి? ఇప్పుడు ఆడపిల్ల భర్తని వదిలేసిందంటే పట్టించుకోరు. పైనుంచి మంచి పని చేసింది, ఆ దరిద్రుడు ఏం బాధలు పెట్టాడో అంటారు. అదే మా తరంలో అయితే సాటి వాళ్లంతా మాటలతో చేతలతో శూలాల్లా పొడిచి పొడిచి చంపేవారు. మనిషిని వెలివేసినట్టు అందరూ దూరమై ఒంటరి వాళ్ళని చేసేసేవారు. ఏమిటో ఆ కాలం. నాకు ఆమెను చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. పక్షవాతం వచ్చి కాలు చెయ్యి చచ్చుబడిపోయాయి. అయినా ఆమె కృంగిపోవటం లేదు. పైనుండి వేదాంత ధోరణిలో, ఏం చేస్తాం, జీవితం మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనీదు. ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం పెద్ద కెరటంలా వచ్చి ముంచేయడానికి చూస్తూనే ఉంటుంది అని పైకి వేలు చూపించి, పెట్టేవాడు ఆయనే, ముట్టేవాడు ఆయనే అనుకుని అందులోంచి బయటపడాలి. అసలు మా ఆయనతో యుద్ధం చేసి చేసి అలవాటైన నాకు ఇదేం భయం వేయటం లేదులే అంది. నాకు ఆవిడ మాటలకి నవ్వొస్తుంది. ఆవిడ భర్త నుంచి విడాకులు తీసుకుని కొన్ని సంవత్సరాలైంది. అయినా జ్ఞాపకాల నుంచి మాత్రం విముక్తి చెందలేదు. ఆమె స్వతంత్రం పొందానని అనుకుంటుంది, కానీ అది ఎంతవరకు అని నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఇంతలో సునీత గదిలోకి వచ్చింది. వెనకే బ్రహ్మి కూడా వచ్చాడు. సునీత చేతిలో అప్లికేషన్ ఫారాలు ఉన్నాయి. ఆంటీ, కాలేజీలో సీట్ కోసం అప్లై చేస్తున్నాం. నేను సుకుమారి ఒకే గ్రూప్ తీసుకుంటాం, కలిసి చదువుకోవచ్చు అంటూ 2 అప్లికేషన్స్ చూపించింది. సుకుమారా? తనకొద్దు అంటూ ఆవిడ నా అప్లికేషన్ పక్కన పెట్టారు. ఎందుకనా ఆంటీ అంది సునీత ఆశ్చర్యంగా. అవును సునీ, ఇదివరకు నేను సుకుమారిని చదివించాలని అనుకున్నాను, కానీ ఆ భగవంతుడి ఆలోచన వేరేగా ఉంది. నా ఈ సుస్థి నా అభిప్రాయం మార్చేసింది. నేనిప్పుడు మంచం మీద నుండి లేవలేను. మనిషి తోడు లేందే క్షణం గడవదు. నువ్వు కాలేజ్కి వెళ్తే నాకు తోడు ఎవరుంటారు చెప్పు? ఏ పని మనిషో ఉన్నా ఉపయోగం లేదు. వచ్చేవారు పోయేవారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమంటావు బ్రహ్మి అడిగారామె. అతను నా వైపు చూశాడు. చదువుకోనవసరం లేదు అనేసరికి నాకు ఆనందం ఉప్పెనలా వచ్చేసింది. ఆ పుస్తకాలు ముందేసుకుని కూర్చోవటం నా వల్ల కాదు బాబు. వీళ్ల పోరు పడలేక సరే అన్నాను, కానీ ఆ రాత్రులు మేలుకోవటం, ఆ పరీక్షల భయం, పగవాడికి కూడా వద్దా బాధలు. నేను వెంటనే తల ఊపాను. ఆంటీ అన్నమాట నిజమే సునీత, మన ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పకుండాలి, నేనుంటాను అన్నాను పెద్ద త్యాగం చేస్తున్న దానిలా పైకి చూస్తూ. లోపల మాత్రం ఆ బాధ పోయినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మి నా ఈ నిర్ణయం నేను చెప్పేగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మాస్టరు, నేనే గ్రూప్ తీసుకోను? సునీత కూడా అతని వెంట వెళ్ళింది. అనసూయమ్మగారు దగ్గరికి రమ్మని పిలిచి నా చేయి అందుకుంది. సుకుమారి, నీ భవిష్యత్తుకి అడ్డం పడుతున్నానేమోనని చాలా బాధగా ఉంది ఆవిడ నిట్టూరుస్తూ అన్నారు. ఏం చెప్పను, విధి వైపరీత్యం అంటే ఇదేనేమో. నేను నిన్ను మా సునీతకి తోడుగా ఉంటావని మా ఇంటికి తెచ్చుకున్నాను, కానీ నాకు జీవితంలో ఇలాంటి అవాంతరం ఎదురవుతుందని, నాకు నువ్వు ఒక ఆసరా అవుతావని, అందుకే భగవంతుడు కేవలం నా కోసమే నిన్ను నా ఇంటికి పంపించాడని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఆంటీ, దయించి అంత పెద్ద మాటలు అనకండి. మీ దగ్గర అంత సాయం పొందిన నేను ఈ చిన్నది చేయటం గొప్ప కాదు అంటూ ఉంటే నా కంఠం గద్గదికమైంది. ఆ మాటలు నేను మనస్ఫూర్తిగానే అన్నాను. ఈమె సాయం చేయకపోతే నేను ఆ నరకంలో నుండి ఈ జన్మకి బయటపడేదాన్నా? ఆమె దిండి కిందున్న తాళం చెవుల గుత్తి తీసి నా చేతుల్లో పెట్టారు. చూడు, నన్ను సునీతని ఈ ఇంటి గౌరవాన్ని నీకు అప్పగిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇంకా చిన్నపిల్లవే, నీకిది వయసుకు మించిన భారమే. ఏం చేస్తాం, కొంతమందికి అదృష్టమో దురదృష్టమో చాలా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు నెత్తిమీద పడతాయి. అది భగవద్ అనుగ్రహం అనుకుని చిరాకు పడకుండా ఆ బాధ్యతల్ని గ్రహింపు చేసుకుని ఆ శ్రమకి ఓర్చుకుంటే పెద్దయిన తర్వాత తప్పకుండా మామూలు మనుషులకి దొరకని ఫలితాలు దొరుకుతాయి. నువ్వు కూడా ఇలాంటి వ్యక్తివే అవుతావనుకుంటున్నాను. మీరు నిద్రపోండి ఆంటీ, డాక్టర్ గారు ఏం చెప్పారు? విశ్రాంతిగా ఉండమని అనలేదు అంటూ ఆమె దిండు సరిచేశాను. వేసుకున్న మందు పనిచేస్తున్నట్లుంది. ఆమెకి నిద్రమత్తు ఆవరిస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నారు. నేను ఆమె గది తలుపులు దగ్గరికి వేసి యువతలికి వచ్చాను. ఎదురుగా వంట మనిషి ఎదురైంది. సాయంత్రం భోజనంలోకి వంట అంది. వంటింట్లోకి పద, కూరలు ఏమున్నాయో చూస్తాను. ఆంటీకి సూప్ తప్పక చేయాలి. సునీత వేపుడు కూర లేనిదే అన్నం తిందు అంటూ వంటింట్లోకి వెళ్ళాను.
వంట ఇంట్లో పని చూస్తూ ఉండగానే ఇంతలో గౌరమ్మ అనే ఆమె వచ్చింది. ఆమె పాలెమ్ముకోవడానికి ఆంటీ దగ్గర డబ్బు అప్పడిగి జెర్సీ ఆవు ఒకటి కొనుక్కుంది. నెల నెల పైకం కొంత తిరిగి చెల్లిస్తుంది. ఆమె డబ్బు ఎంత కట్టాలో నాకు తెలుసు. ఫైల్ తీసుకొచ్చాను. డబ్బు ఇంకా ఎంత కట్టాలో లెక్క చూసి చెప్పమంది. లెక్క వేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఈ లెక్కలే నేను బుర్రలు బద్దలు చేసుకోవాల్సి వస్తుంది. తప్పులు పోతే ఇంకేమైనా ఉందా? 100 జన్మలు ఇంట్లో పని చేసినా తీరదు. చీకటయింది. ఇంట్లో లైట్ వేస్తూ ఉంటే బ్రహ్మి వచ్చాడు. పద, నాతో బయలుదేరు అన్నాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాను. నా గదికి. నేను ఇంకా ఆశ్చర్యంగా చూశాను. నీ గదికా? ఎందుకు? పనుంది అన్నాడు దారి తీస్తూ. నేను సునీతతో చెప్పి, నేను ఇప్పుడే వచ్చేస్తా, ఆంటీ నిద్రపోతున్నారులే, 8:30కి మళ్ళీ మందు ఇవ్వాలి అన్నాను. నేను చూస్తాలే, నువ్వు వెళ్ళిరా అంది. నేను చెప్పులేసుకుని బ్రహ్మి వెంట బయలుదేరాను. ఇద్దరం బస్సులోనే వెళ్ళాం. అతను అవతల సీటులో, నేను ఇటువైపు సీటులో కూర్చున్నాం. నేను అతని వైపు చూశాను. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. నాకు తెలుసు అతనేం మాట్లాడతాడో. నీకు బుద్ధుందా లేదా? చదువు మానేస్తావా? అతను గదిలో నన్ను కూర్చోపెట్టి అటు ఇటు పచారులు చేస్తూ మాట్లాడుతూ కోపగించుకోవటం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. దానికి చెప్పడానికి సమాధానాలు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. ఇంకేం భయం అనుకోసాగాను. బ్రహ్మి ఇల్లు మారాడని తెలుసు, కానీ ఇంత ఇరుకు సందుల్లో, ఇంత మారుమూల, ఇంత చిన్న గది అని నాకు తెలీదు. అబ్బా, ఇక్కడెలా ఉంటున్నావు? చిరాకుగా అన్నాను. ఇది అద్దె తక్కువ అన్నాడు అతను. నేను లోపలికొచ్చాను. ఒక్కటే గది, దాని పక్కన చిన్న గది. అదేమిటి, వంటిల్లా? నేను మాట పూర్తి చేయలేదు, మధ్యలోనే ఆగిపోయాను. ఆ చిన్న వంటగదిలో నుంచి చేతులు తుడుచుకుంటూ ఒక వ్యక్తి యువతల గదిలోకి వస్తుంది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఒక్కసారే చిన్నపిల్లలా పరిగెత్తి కౌగిలించుకున్నాను. అమ్మా! నా కంఠంలో ఏడుపు, ఆనందం రెండూ ఒక్కసారే వచ్చేశాయి. అమ్మ నన్ను గుండెలు కదుముకుంది, తల మీద ముద్దు పెట్టుకుంది. అమ్మ అనే మనిషి ఉందని నీకు అసలు గుర్తుందా అంది. అమ్మ కూడా ఏడుస్తుంది. ఎందుకు గుర్తులేదు? రోజు గుర్తుకొస్తావు. నేనే నీకు గుర్తులేను. ఒక్కసారి కనీసం ఉత్తరమైనా రాయించలేదు అన్నాను నిష్ఠూరంగా. అమ్మ నిలబడలేనట్టు అక్కడున్న మంచం మీద కూర్చుని నన్ను కూర్చోబెట్టి వడిలోకి నా తలని లాక్కుంది. అబ్బా, అమ్మఒడి ఎంత హాయిగా ఉంది! ఇలా హాయిగా అనిపించి నాకు ఎన్నో ఏళ్ళైనట్టుగా ఉంది. బామ్మకి ఒంట్లో బాగలేదు తెలుసా అంది అమ్మ నా జుట్టు నిమురుతూ. ఆవిడ సంగతి నా దగ్గర ఎత్తకు అన్నాను. పెద్దవారిని అలా అనకూడదు. ఎందుకు అనకూడదేం? తప్పులు చేస్తే పెద్దవాళ్ళైతే మాత్రం అనకూడదా? జరిగిందేదో జరిగింది, మన ఇంటికి వెళ్ళిపోదాంరా అంది. నేను చివ్వున ఆవిడ వడిలో నుండి లేచాను. కోపంగా అన్నాను. నాకు తెలుసు, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదులే, బామ్మ పంపిస్తే వచ్చావు అంతేనా? అలా కాదు, ఇలా రా, కూర్చో, మా తల్లివి కదా. బామ్మకి నేను ఇక్కడికి వస్తున్నట్టు తెలీదు. కడుపులో నొప్పి తగ్గటం లేదు, పెద్ద డాక్టర్కి చూపిస్తానంటే విశాలమ్మ పిన్నితో వచ్చాను. బామ్మ నీ కోసం కలవరిస్తున్నారు. తల్లి, జరిగిందేదో జరిగింది. అది మన అందరి దురదృష్టం. ఇందులో మీ బామ్మ తప్పు కూడా లేదు. ఆ మధ్యవర్తి అలా మోసం చేశాడు. అది నా తప్పా? నీ తప్పని నేను అనటం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాంరా. అమ్మ నా గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ, ఒకరింట్లో ఇలా పడుండాల్సిన కర్మ నీకేమిటి? నీ సొంత ఇల్లు, నీ మనుషులు నీకుండగా అంది. ఒక్క నిమిషం కరుణ నిండిన మా అమ్మ కంఠస్వరానికి నా మనసు మెత్తపడిపోయింది. కానీ అంతలోనే తమాయించుకున్నాను. ఇప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట. మీరు నన్ను కట్నాలు, కానుకలు, సారెలు, గీరెలు ఇచ్చి సాగనంపిన ఆ ఇల్లు మాత్రం ఒకరిల్లు కాదా? అక్కడ నేను అంత కష్టాలు పడుతుంటే, వాళ్ళు నన్ను కుక్క కంటే హీనంగా చావగొడుతుంటే మీకేం అనిపించలేదు. ఇప్పుడు గుర్తొచ్చాయి అన్నీ. అమ్మా, మీరు నన్ను పంపిన ఆ ఒకరి ఇంటికంటే ఈ ఇల్లు 1,00,000 రెట్లు నయం. అమ్మ నా 2 చేతులు పట్టుకుంది. మంచం మించి చివాలన లేచి నిలబడి నా వైపు చూస్తూ ప్రాధేయపూర్వకంగా, ఆ మాటలన్నీ నాకు తెలియవు. బామ్మకి నీ మీద కోపంగా ఉంది. నువ్వు ఒకసారి వస్తే అదంతా పోతుంది అంది. నేను చచ్చినా రాను. ఆవిడ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు ఒకసారి వస్తే అదంతా పోతుంది అంది. నువ్వు వచ్చి ఆవిడతో అదేమిటో తేల్చుకో. ఆవిడనే ఇక్కడికి వచ్చి నాతో తేల్చుకోమను. నువ్వు ఈ మొండితనం మానవా?
నేను మానను. అంతేనా? అంతే బ్రహ్మి అన్నాడు. సుకుమారి, ఒకసారి వెళ్ళి మీ బామ్మని చూసిరా. తమరు వెధవ సలహాలు చెప్పకుండా నోరు మూసుకుంటారా? అరిచాను. అతని మీద ఎందుకే అరుస్తావు? పాపం అతనేం చేశాడు? అది మా ఇద్దరిష్టం, నువ్వు ఊరుకోమ్మా. అతన్ని అటు మీ బామ్మ తిడుతుంది, ఇటు వాళ్ళమ్మ తిడుతుంది. ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. ఇంటికి వెళదాం రా అమ్మా, మా తల్లివి కదా అంది అమ్మ చేతులు రెండూ చాస్తూ. నేను వెళ్ళి ఆ చేతుల్లో ఒదిగిపోయాను. అమ్మ భుజం మీద తల ఆనించుకుని కళ్ళు మూసుకున్నాను. అమ్మని నా దగ్గర అట్టే పెట్టుకుంటే ఎంత బాగుండును. వస్తున్నావు కదూ బ్రహ్మి, మేము స్టేషన్కి వెళ్తామయ్యా, పంపే ఏర్పాటు చూడు అంది. నేను అమ్మ నుంచి విడిపోయాను. నేను రాను అన్నాను. నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా కాసేపు అక్కడుంటే అమ్మ మాట కాదనలేనేమో. బ్రహ్మి, నేనిక వెళ్తాను. అనసూయమ్మగారు నిద్రలేస్తారేమో అన్నాను. సుఖీ, ఎందుకే నీకు ఆవిడ సంగతి? ఆవిడికి నీకు ఏమిటి సంబంధం? ఎందుకు అలా వెంపర్లాడతావో అంది. నేను ఆవిడ కోసం వెంపర్లాడటం లేదమ్మా, నా కోసం నేను పాటుపడుతున్నాను. మేమింతమంది ఉండగా ఉన్నారు, మీరుంటే నేను అన్ని బాధలు పడుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారమ్మా? నేను నిలదీసేసరికి అమ్మ జవాబు చెప్పలేకపోయింది. సుకుమారికి కాఫీ ఇవ్వండి అత్తయ్య అన్నాడు బ్రహ్మి. ఇప్పుడే తెస్తాను నాయనా అంది అమ్మ. నాకేం వద్దు, వెళ్తున్నాను నేను. మళ్ళా అదే మాట అమ్మ నిరాశగా అంది. ఎప్పటికీ అదే మాట. బ్రహ్మి, నాకు ఆటో తీసుకురా, నేను వెళ్ళిపోతాను అన్నాను. నేను వచ్చి దించుతాను. అవసరం లేదు, తెస్తావా, నేను వెళ్ళిపోనా? వెళ్తున్నా అని అతను వెళ్ళిపోయాడు. నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు. నీతో ఎందుకు రాలేదు? ఆయనకేదో పని అన్నాను. పని మంచిది, చేసుకొని నా కోసం మీ పనులు ఏమీ పాడు చేసుకోకండి. అమ్మ నా చెయ్యి పట్టి లాక్కెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. నాకొద్దు, తాగు నోటికి గ్లాస్ అందించింది. నేను కాస్త తాగి హఠాత్తుగా అన్నాను. అమ్మా, నా గురించి నువ్వు భయం కానీ దిగులు కానీ పడకు. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. ఎప్పటికైనా నీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే పనే చేస్తాను, కానీ అప్రతిష్ట ఎప్పుడూ తీసుకురాను, ఒట్టు. అమ్మ చేయందుకుని నా తల మీద పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడైనా ఉత్తరాలు రాయించమ్మా, అడ్రస్ ఇస్తాను. డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుగులాగి కాగితాలు తీస్తే అవేవో రాసినవే కనిపించాయి. అవి పనికిరానివా అని చూస్తే వాటిలో అక్కడక్కడ నా పేరు కనిపించింది. అది బామ్మ చేతి దస్తూరి. ఆ ఉత్తరాలు నేను బ్యాగ్లో కుక్కున్నాను. ఇంతలో ఆటో వచ్చిన ధ్వని వినిపించింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు పెనవేసి, అమ్మా, నేను వెళ్తాను, నా గురించి దిగులు పడకు, నేను హాయిగా ఉన్నాను, వెళ్తున్నాను అని బయటికి పరిగెత్తుకు వచ్చి ఆటో ఎక్కేశాను. బ్రహ్మికి కూడా చెప్పలేదు. ఆటోలోనే మొదలయ్యాయి కళ్ళలో నీటి ప్రవాహం. ఇంటికి వచ్చిన తర్వాత ఏడుపు అస్సలు ఆగలేదు. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడ్చాను. తర్వాత ఎలాగో నిగ్రహించుకుని బయటకు వచ్చాను. ఆ రాత్రి పడుకోబోయే ముందు ఆ ఉత్తరాలు చదివాను. బామ్మ, బ్రహ్మిని ఇదంతా నీ ప్రోద్బలమే, నా మీద ప్రతీకారం తీర్చుకున్నావు అంటూ అతని శాపనార్థాలు పెడుతూ రాసింది. నాకు బ్రహ్మి మీద జాలేసింది. వచ్చి మంచం మీద పడుకున్నాను. నాకు అమ్మే గుర్తుకొస్తుంది. పాపం ఒక్కతే నిరాశగా రైల్లో ఇంటికి తిరిగి వెళ్తుంది కాబోలు. అమ్మ నా కోసం ఏనాడు చేయని సాహసం చేసింది. నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి ఒంటరిగా ప్రయాణం చేసి వచ్చి వెళ్తోంది. నాకు అమ్మ నిస్సహాయత అర్థమైంది. కానీ నేనేం చేయను? అమ్మంటే నాకెంతో ఇష్టం, కానీ బాధ పెడుతున్నాను. ఆ రాత్రి చాలా ఏడ్చాను. ఏడుస్తూ చివరికి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు నేను ఎందుకు ఏడవాలి? దానికి మూల కారణం ఏమిటి? నేను శోధించుకుంటూ వెళ్ళిన కొద్దీ, ఆలోచనల పేటిక తెరిచి తరచి చూసిన కొద్దీ నా ఏడుపు తగ్గసాగింది. మీకు కూడా ఇదే చెప్తున్నా. మనకి బాగా ఏడుపు వచ్చినప్పుడు అసలు దానికి మూల కారణం ఏమిటా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఏడుపు అనేది మనల్ని అంతగా కృంగతీయదు. నా జీవితం ఎందుకు ఎగుడు దిగుడు అయిందో నాకు తెలీదు, కానీ నేను నడక మాత్రం ఆపటం లేదు. అవతల ఇంకా కొద్ది దూరం నడిచిన తర్వాత ఇంకేదైనా లభిస్తుందేమోనని ఆశ, ఆత్మవిశ్వాసం, ఈ రెండే నన్ను నడిపించసాగాయి. 9వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.